రీసెంట్గా బతద్రవ సత్ర లేదా బతద్రవ థాన్ అనే ఒక టెంపుల్ బాగా వార్తల్లో ఉంది. ఈ బతద్రవ అనే టెంపుల్ అసలు ఎక్కడుంది? ఇది అస్సాంలోని నగౌన్ అనే జిల్లాలో ఉంది. ఈ బతద్రవ థాన్ లేదా సత్ర ఈ కాన్సెప్ట్ ఏంటి? ఒక గొప్ప రిఫార్మర్ సెయింట్ ఉండేవాడు అస్సాంలో. 15th సెంచరీ అనమాట ఆయన టైం పీరియడ్. శ్రీమంత శంకరదేవ ఆయన పేరు. ఈయన నియో వైష్ణవిజం ఫిలాసఫీని ప్రపోజ్ చేస్తూ ఉండేవాడు. దానిలో ఏంటంటే బ్రాహ్మణికల్ ఆర్థడాక్స్ వర్షిప్ వాల్యూస్ పక్కన పెట్టి, అంటే ఐడల్ వర్షిప్ కానీ లేకపోతే సనాతన ధర్మాల్లో కొన్ని ఆచారాలను పక్కన పెట్టి ఈయన సమానత్వం ఒకటి ప్రబోధిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండేవాడు అనమాట. సోషల్ ఈక్వాలిటీ కూడా ఈయనకి ఇష్టం. ఈ బతద్రవ సత్రాలోకి ఏ మతం వాళ్ళైనా ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఈ సత్రాలు అనేవి అస్సాం మొత్తం ఉన్నాయి. ఆయన ఎక్కడికెక్కడికైతే తిరిగి సామాజికంగా లేదా మతపరమైన అంశాలు ప్రబోధించాడో ఆ ప్రాంతాలు మొత్తం ఈ సత్రాలు కట్టారనమాట. అస్సాంలో ఐడెంటిటీ పాలిటిక్స్ చాలా ఎక్కువ. బతద్రవ సత్ర లేదా సత్రాలకి అక్కడ ఐడెంటిటీ అనేది అస్సామీస్ ఐడెంటిటీకి చాలా క్లోజ్ అనుకుంటారు దీన్ని. దాంతో పొలిటిసైజ్ అవుతున్నాయి ఈ సత్రాలు అనమాట. ఈ సత్రాల చుట్టూ ఎవరు ఏమీ కట్టకూడదని, ల్యాండ్ గ్రాబింగ్ని ప్రొహిబిట్ చేస్తూ కూడా అక్కడ అస్సాం గవర్నమెంట్ చాలా రూల్స్ తీసుకొచ్చింది. బతద్రవ సత్రం అనేది స్పెషల్ సత్రం అనమాట. అది శ్రీమంత శంకర్ మహాదేవ యొక్క బర్త్ ప్లేస్ అనమాట. భారతదేశంలో ఉన్న వైష్ణవులకి అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈయన రిఫార్మర్ సెయింట్, అంటే ఆయన ఒక సెయింట్ శంకరదేవ. ఆయన రిఫార్మ్ చేస్తూ అంటే ప్రక్షాళన చేస్తూ వచ్చిన సెయింట్ అనమాట. ఈ బతద్రవ సత్ర దగ్గర ఆయన పుట్టాడంట. తర్వాత అక్కడ ఫస్ట్ కీర్తన్ గారు కూడా స్థాపించారంట. అంటే అక్కడ కీర్తనాలు కూడా స్థాపించారంట. ఆ సత్రాల్లో కృష్ణుడు పాటలు పాడుతూ ఉంటారు, కృష్ణుడు నామస్మరణ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఆయన ప్రబోధించిన ఫిలాసఫీ ఏక్ శరణ్ నామ్ ధర్మ, అంటే ఒక నామాన్ని స్మరించుకుంటూ పాటల ద్వారా, థియేటర్ ద్వారా, మ్యూజిక్ ద్వారా ఆ నామాల్నే డాన్స్ ద్వారా స్మరించుకుంటూ అక్కడ ప్రేయర్ చేయటం. అంతేకాని అక్కడ ఐడియల్ వర్షిప్ అలాంటివి ఉండవు. క్యాస్టిజం కూడా అక్కడ ఉండదు. దాంతోపాటు అక్కడ సమానత్వం ప్రబోధిస్తారనమాట. అక్కడే దాని మీనింగ్ ఏక్ శరణ్ నామ్ ధర్మ అనే కాన్సెప్ట్ అనమాట. అస్సామీస్ కథనం ప్రకారం బతద్రవ సత్రా ప్రాంతాన్ని రెండో వైకుంఠంగా పిలుస్తారనమాట. లార్డ్ విష్ణు ఎబోర్డ్ అని చెప్పి, వైకుంఠంలో విష్ణు ఉన్నట్టే ఇది రెండో వైకుంఠం అంట. ఆ విధంగా పిలుస్తారా. అక్కడ ప్రజలకి అదంత నమ్మకం అనమాట. ఇన్ఫ్యాక్ట్ అస్సామీస్ కల్చర్లో అదొక భాగం అయిపోయింది. రెగ్యులర్గా బతద్రవ సత్రాలో ప్రత్యేకంగా ఏంటంటే అక్కడ ప్రతి సంవత్సరం హోలీ ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తారనమాట. దాని పేరు దౌల్ మహోత్సవ్. దౌల్ మహోత్సవ్ అనే పండగ బతద్రవ సత్రాల్లో చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం లక్షల మంది యాన్యువల్గా ఆ పండగకు వచ్చి అక్కడ అంత డ్యాన్స్లు అని చేస్తారంట. అది చాలా గొప్ప ఈవెంట్గా అస్సాం గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుందంట అస్సామీ కల్చర్లో. ఇన్ఫ్యాక్ట్ శ్రీమంత శంకర మహాదేవ ఎవరైతే మొత్తం ఈ సత్రాస్ని స్థాపించారో ఆయన అస్సాం యూనిటీ మీద కూడా స్పెషల్గా ఎంఫసైజ్ చేశారంట. 15th సెంచరీ 16th సెంచరీ టైంలో అస్సాం దగ్గర అహోమ్ కింగ్డమ్, కోచ్ కింగ్డమ్ ఉండే. వీటన్నిటిని యూనిఫై చేసి అస్సాంని ఒక ప్రాంతంగా తీసుకురావడంలో ఆయన కృషి కూడా ఉందని అంటుంటారు. ఆయన మహాపురుష ధర్మ అనే కాన్సెప్ట్ని ప్రబోధించారు. భక్తి మూమెంట్ టైంలో ఈయన ఈ వైష్ణవిజంని నియో వైష్ణవిజం అనే కాన్సెప్ట్ తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్లారనమాట. అందుకనే శ్రీమంత శంకర్ మహాదేవ అక్కడ అస్సాంలో చాలా పాపులర్ సెయింట్ అంటారు. అక్కడ ఏక్ శరణ్ నామ్ ధర్మ అనే కాన్సెప్ట్ మీదే ఎక్కువగా ఈ మూమెంట్ ముందుకు నడుస్తూ ఉంటుంది. దాంతోపాటు సింగింగ్, కలెక్టివ్ డాన్సింగ్, కలెక్టివ్ లిజనింగ్ టు ద నేమ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ, తర్వాత అంటే పాటలు పాడటం, కృష్ణ నామస్మరణ చేయటం, అందరూ కృష్ణుడి యొక్క లీలల గురించి చర్చించుకోవటం, అవన్నీ అక్కడ చాలా పాపులర్. ఈ బతద్రవ సత్ర లేదా బతద్రవ తాన్లో ఆర్థడాక్స్ రిచువల్స్ కానీ బ్రాహ్మణిక రిచువల్స్ కానీ ఏమి ఉండవు అనమాట. ఐడియల్ వర్షిప్ కూడా అక్కడ ఉండదు, అంటే విగ్రహారాధన కూడా అక్కడ ఉండదు అనమాట. శ్రీమంత శంకరదేవ తన ధర్మంలో 4 మెయిన్ కాంపోనెంట్స్ చెప్పారు. దేవ అంటే గాడ్, నామ్ అంటే ప్రేయర్, భక్త అంటే డివోటీ, గురు అంటే టీచర్. ఈ 4 కాంపోనెంట్స్తోనే ధర్మం మొత్తం నడుస్తుందని చెప్పారు. అస్సాం మొత్తం కూడా ఈయన ఎక్కడెక్కడైతే తిరిగారో శంకర మహాదేవ అక్కడంతా సత్రాలు లేదా తాన్స్ ఏర్పాటయ్యాయి. వాటన్నిటిలో కల్లా బతద్రవ తాన్ చాలా పాపులర్. ప్రతి సత్రంలో దాని మేజర్ పార్ట్, దాని కోర్ పార్ట్, న్యూక్లియస్ సెంటర్ అంటాం, నామ్గర్ అంటే అక్కడ వర్షిప్ హాల్ అనమాట. ఆ వర్షిప్ హాల్లో అందరు కూర్చొని వర్షిప్ చేస్తూ ఉంటారు. ఈ నామ్గర్ని సత్రాధికార్ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ మొత్తం బతద్రవ సత్ర
ఎందుకు వార్తల్లో ఉంది? మొన్న అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ఠ జరిగిన రోజున రాహుల్ గాంధీ గారు ఈ సత్రానికి వెళ్ళారు, బతద్రవ సత్రానికి. ఆయన్ని చాలామంది జనం వచ్చేసారు, మీరు ఇప్పుడు రావద్దని చెప్పి ఆయన బయట ఉంచేశారనమాట. రాహుల్ గాంధీ బయట కూర్చుని, సత్ర బయట కూర్చుని రఘుపతి రాఘవ రాజారాం పాట పాడి అక్కడి నుంచి నిరసన వ్యక్తం చేస్తూ వెళ్ళిపోయారు. అందుకనే బతద్రవ సత్ర మళ్ళా వార్తలోకి వచ్చింది. ఇక్కడ మనం నియో వైష్ణవిజం అనే కాన్సెప్ట్, శ్రీమంత శంకరదేవ కాన్సెప్ట్ తెలుసుకోవాలి.